పాత సినిమాలు వచ్చేటప్పుడు ఇక గుర్రాలు పెట్టుకొని ఫైటింగులు చేస్తారు చూడు, కత్తులు గిత్తులు పెట్టుకొని ఆ గుర్రాల మీద ఇటురుకుడు అటురుకుడు చూస్తుంటే మనకి ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అబ్బా ఒక్క ఛాన్స్ వస్తే బాగుండు, గుర్రం ఎక్కి జరసేపు అటుపోదు ఇటుపోదు అనిపిస్తుంది కదా. ఇక ఇట్లనే మనకు అనిపించినట్టే ఒక పోరానికి బుద్ధి పుట్టింది గుర్రం మీద ఎక్కుదామని. ఇక ఆయనతో గుర్రం పిల్లని తెచ్చుకొని సాదిండు. ఇక ఆ గుర్రం పిల్లని ఈయన సోకుకు తెచ్చుకుంటే ఆ గుర్రం పిల్లనే పోరాన్ని ఎంత మంచిగా చూసుకుంటున్నా చూడుండ్రి. కరీంనగర్ జిల్లా గోదావరి కండ్ల గుర్రం కథ ఒకటి చూపిస్తాం చూడురి, ఎంత డిఫరెంట్గా ఉంటుందో. ఇక్కడ కనిపిస్తున్నాయనే డ్రైవర్ పని చేసుకుంటా పొట్ట కోసుకునేది. ఏదో సంబురానికి ఎన్నడో వెనకట ఓ గుర్రాన్ని తెచ్చుకొని సాదుకున్నాడట. దాని మీద సవారీ చేసుడు కూడా నేర్చుకున్నాడు. అయినా ఎవరైనా కావాలంటుందని కుక్కల్ని సాదుకుంటారు, పాలకక్కర వస్తుందని ఆవులను సాదుకుంటారు, కానీ ఈ గుర్రాలనేంద్ర వారి సాదుడు ఏం ఫాయిదా ఉంటుందిరా వీటితోని అని మస్తు మంది అన్నారట. కానీ ఈయన మాత్రం ఈ గుర్రాన్ని మస్తు వాడుతున్నాడు. ఎక్కడికన్నా బయటికి పోవాలంటేనో, చుట్టుముట్టు దగ్గరున్న ఊళ్ళకో దోస్తులింటికో పోవాలంటే సైకిలో మోటార్ బండో కాకుండా దీని మీదనే షెల్ మోహన రంగా అని వాడుకుంటా పోతుంటాడు. ఇక ఈ చంత్రం ముచ్చట చిన్నగా మెల్లగా అంతటా వాకిపోయింది. చుట్టుముట్టు ఊళ్ళలో ఏడ పెళ్లిలైనా బరాతులకు పిల్లగాని దోల్కపోతందుకు ఈ గుర్రానికి మంచిగా ముస్తాబేసి తీసుకుపోతుర్రట. ఇక సీజన్లలో గిరాకీ బాగా వస్తుండే వరకలా చేసే డ్రైవర్ పని ఇచ్చిపెట్టి గుర్రం మీద వచ్చే ఆమ్దాంతోనే బతుకుతున్నాడు. ఉట్టి పెళ్లిళ్ళకే కాకుండా ఏమన్నా జులుసులైనా ఎవరైనా పెద్ద పెద్ద లీడర్లో ఎవరైనా వస్తే కూడా దీన్ని తీసుకుపోతాడట. మొత్తానికి ఇట్లా సాదుకున్నందుకు ఆయనకు 4 రూపాయలు సంపాదించుకునే తొవ్వ చూపించింది గుర్రం.